హలో మై డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించి 12th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ పడింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇది మనకి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ జరుగుతుంటుంది, అలానే ఇతర రీజనల్ లాంగ్వేజ్లో కూడా జరుగుతుంటుంది. అలానే ఎస్ఎస్సికి సంబంధించి ఇంకొన్ని నోటిఫికేషన్స్ కూడా వెరీ సూన్ పడబోతున్నాయి. సిజిఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఇలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలానే రైల్వేకి సంబంధించి ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ పడింది, అలానే టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా పడింది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఇది కూడా ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ తెలుగుతో పాటు ఇతర రీజనల్ లాంగ్వేజ్లో జరుగుతుంటుంది. అలానే రైల్వేలో 2,50,000 ఉద్యోగాలు మీ అందరూ తెలిసిందే రాబోతున్నాయి. దాంట్లో అనుగుణంగా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ పడబోతుంది, గ్రూప్ డి నోటిఫికేషన్ పడబోతుంది. అలా ఈ రాబోయే నోటిఫికేషన్స్ అలానే వచ్చిన నోటిఫికేషన్స్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మనం రీజనింగ్కి సంబంధించి మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాము. ఈ పేపర్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకుని సేమ్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని తీసుకుని మనం ఈ పేపర్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. మొత్తం 25 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇది డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు ఏమడుతున్నారంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు సి, సికి ఆపోజిట్లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు రెండిట్లో కామన్గా ఏముంది, రెండిట్లో కామన్గా బి ఉంది, అవునా కదా? బీకి ఇమీడియట్ క్లాక్ వైజ్ సి ఉంది. మరి అక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం జరిగితే ఇక్కడ అదే చేయాలి. కాబట్టి బీకి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు, ఈ ఉన్నారు. అంటే దాని మీనింగ్ సికి ఆపోజిట్ ఎవరంటే ఈ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇంటర్నల్ ఈజ్ కోడెడ్ యాజ్ 91322218131115 అని చెప్తున్నారు. మౌంటైన్ అంటే ఏంటో కూడా చెప్పారు. మనల్ని పేమెంట్స్ అనే దానికి కోడ్ ఏమవుద్ది అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటో మనం తెలుసుకుందాము. ఐ అంటే ఎంత మనకి, ఐ అంటే 9, అందుకని ఇక్కడ 9 రాశారు, అవునా కదా? ఎన్ అంటే ఎంత మనకి, యాక్చువల్గా ఎన్ అంటే 14, కానీ ఏమని రాశారు ఇక్కడ వీళ్ళు 13 అని రాశారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎన్కి ఆపోజిట్లో ఎవరుంటారు చెప్పండి. ఎన్కి ఆపోజిట్లో ఎవరుంటారంటే ఎం ఉంటుంది, అవునా కదా? యాక్చువల్గా ఎన్ అంటే ఎంత, ఎన్ అంటే 14, కానీ వీళ్ళు ఏమని రాశారు 13 అని రాశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆపోజిట్లో ఉండే లెటర్ యొక్క నెంబర్ రాస్తున్నారు, అవునా కదా? టీ అంటే ఎంత, టీ అంటే ఎంత అంటే 20. చూడండి, టీ అంటే 20 బాగానే రాస్తుంది, అవునా కదా? ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఎంత, ఈ అంటే యాక్చువల్గా మనకి ఈ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమని రాశారు 22 అని రాశారు. అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే ఫస్ట్ లెటర్కి ఏమో ఏ నెంబర్ అయితే అదే నెంబర్ ఇస్తున్నారు, సెకండ్ లెటర్కి ఏమో ఏం చేస్తున్నారు ఆపోజిట్ రాస్తున్నారు. అంటే ఆల్టర్నేట్గా అనమాట. ఫస్ట్ లెటర్కి ఏమో సేమ్ నెంబరింగ్, తర్వాత ఆపోజిట్, మళ్ళీ తర్వాత సేమ్ నెంబర్, మళ్ళీ ఆపోజిట్, మళ్ళీ సేమ్ నెంబర్, మళ్ళీ ఆపోజిట్, అలా ఇచ్చుకుంటూ వెళ్ళారు. కావాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. మౌంటైన్లో ఎం అంటే 13, మామూలుగా ఓ అంటే 15, అవునా కదా? కానీ ఏమని రాశారండి, ఓకి 12 రాశారు, ఎందుకంటే ఆపోజిట్ తీసుకున్నారు. మళ్ళీ యూ అంటే 21, అందుకనే 21 డైరెక్ట్గా రాశారు. అర్థమైందా? సో లాజిక్ అని తెలిసిపోయింది. కాబట్టి దాని ప్రకారం చూడండి, పి అంటే ఎంత, పి అంటే 16, అవునా కాదా? ఏ అంటే ఆపోజిట్ రాయాలి. ఏ ఆపోజిట్ అంటే ఏమొచ్చింది మనకి, ఏ ఆపోజిట్ అంటే 26, అవునా కదా? వైకి సేమ్ అదే రాసేయాలి. వై అంటే ఎంత 25, అవునా కదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఎంకి ఏం చేయాలి, ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ అంటే ఏం రాయాలి, ఎంకి 14 రాయాలి, అవునా కదా? ఇప్పుడు చూడండి ఒకసారి దీని ప్రకారం చూస్తే 16, 26, 25, 14, 16, 26, 25, 14, 16, 26, 25, 14, 16, 26, 25, 14, 16, 26 అయితే ఇక్కడ తప్పుగా ఉంది, ఇది రాంగ్ ఆన్సర్, ఇది ఎలిమినేట్ అయిపోయింది, అవునా కదా? ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. 16, 26, 25, 14, 16, 26, 25, 14, 16, 26, 25, 14, అండ్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. సేమ్ ఉండడం వల్ల మనకి ఇది తేలలేదు, ఓకేనా? నెక్స్ట్ ఈ చూడండి, ఈ మళ్ళీ ఈకి ఏం చేయాలి, ఈకి సేమ్ రాసేయాలి, ఎందుకంటే సేమ్ ఆపోజిట్, సేమ్ ఆపోజిట్, మళ్ళీ సేమ్ రాయాలి కదా. ఈకి ఏమని రాయాలప్పుడు 5 రాయాలి. 5 ఇగో చూడండి, ఇక్కడ ఈకి ఏముంది 4 ఉంది, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ 13 చెక్ చేయొద్దు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చెక్ చేయండి, ఇది చెక్ చేయొద్దు, నెక్స్ట్ చెక్ చేయండి. ఇది మళ్ళీ సేమ్ కదా, సేమ్ అంటే ఏం రాయాలి దీనికి 20 రాయాలి. 20 ఇక్కడ ఏముంది, అక్కడ 28 ఉంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ 20 ఉంది చూడండి, ఎస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి డిక్షనరీ ఆర్డర్కి సంబంధించింది. ఇందులో వీళ్ళు ఏమడుతున్నారంటే విచ్ వర్డ్ విల్ కమ్ 4th పొజిషన్. డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు 4th పొజిషన్లో వచ్చే వర్డ్ ఏమిటి అంటున్నారు. అర్థమైందా? డిక్షనరీ ఆర్డర్లో పెట్టినప్పుడు
4th పొజిషన్ 4వ స్థానంలో వచ్చే వర్డ్ ఏమిటి అంటున్నారు. చూద్దాం. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు అన్నిట్లో ఎంఆర్ కామన్గా ఉంది, అవునా కదా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లెటర్ చూసినప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. అంటే దాని మీనింగ్ ఈ రెండిట్లో ఒకటి ఫస్ట్ ఒకటి సెకండ్ ఉంటుంది. తర్వాత చూడండి, ఏ తర్వాత బి, అవునా కదా, అంటే ఇది థర్డ్ ఉంటుంది. బి తర్వాత ఏం రావాలి, ఇక్కడ ఏమో ఈ ఉంది, ఇక్కడ ఏమో ఎన్ ఉంది. మనదే తెలిసిందే ఫస్ట్ ఈ రావాలి, అవునా కదా. అంటే దాని మీనింగ్ 4th పొజిషన్లో ఎవరు రాబోతున్నారు, మోర్ వచ్చింది 4th పొజిషన్లో. అర్థమైందా. ఈ రెండిట్లో ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్, ఇది థర్డ్, అది ఆటోమేటిక్గా 4th పొజిషన్ కావాలి మనకి. 4th పొజిషన్ ఎవరంటే మోర్ 4th పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది చూస్తే సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. సిరీస్ అర్థమైందా, సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇది యారో పైకి ఉంది, తర్వాత ఇలా వచ్చింది. అంటే ఇలా ఉన్నది కాస్త 45 degrees క్లాక్ వైజ్ తిరిగింది, అవునా కదా. ఇలా ఉన్నది కాస్త 45 degrees క్లాక్ వైజ్. ఇప్పుడు మళ్ళీ ఏమో ఇక్కడ నుంచి ఇంకొక 45 degrees, అవునా కదా, ఇంకొంచెం తిరుగుద్ది, అవునా. ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత వచ్చేసరికి ఇలా వచ్చింది, నెక్స్ట్ కొంచెం ఇలా వచ్చింది. ఇలా చూడండి, అన్నిట్లో కూడా సేమ్ అలానే ఉంది, అవునా కదా. ఇప్పుడు ఇది చూడండి, ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైంది, ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి చూద్దాం, ఇవి ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అన్నిట్లో ఉంది. ఒకసారి మీకు గమనిస్తే ఇది ఎంటీగా ఉంది, డార్క్గా ఉంది, ఇది ఎంటీగా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడికి డార్క్గా రావాలి. ఇగో డార్క్గా ఉంది, డార్క్గా ఉంది, డార్క్గా ఉంది, డార్క్గా లేదు. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఈ యారో ఇది చూస్తే కనుక ట్రయాంగిల్ యారో ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ యారో ఇక్కడికి వచ్చాయి, తర్వాత ట్రయాంగిల్ యారో ఇక్కడికి వచ్చాయి, ఇప్పుడు ట్రయాంగిల్ యారో ఇక్కడికి రావాలి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ పొజిషన్ ఏమైందంటే ఫస్ట్ ఇలా ఉన్నది, తర్వాత రివర్స్ అయ్యి ఇలా వచ్చింది, తర్వాత రివర్స్ అయ్యి ఇలా వచ్చింది, అవునా కదా, రివర్స్ అయ్యి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇది ఇక్కడికి వచ్చినప్పుడు యారో రివర్స్ అయ్యి ఇలా ఉండాలి, ఇలా పైకి ఉండాలి, పైకి. ఇవ్వండి, ఇక్కడ పైకి ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కిందకు వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇవి ఇక్కడ పైకి ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది చూడండి, ఇది ఏమవుతుందంటే ఇది రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇది ఇలా ఫాలో అవుతూ వస్తుంది, ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడికి ఇది రావాలి, ఈ పొజిషన్ ఉండే. ఎందుకంటే ఈ రెండు మీరు చూడొచ్చు, ఈ రెండు మీరు చూస్తే కనుక ఫాలోఅప్లో ఉండాలి, ఇలా రావాలి, ఇలా రావాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇది డైరెక్షన్ కరెక్ట్గా లేదు, రాంగ్ ఆన్సర్. ఇది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఏమంటారంటే బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 సైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. అంటే ఈ మల్టిప్లికేషన్ మైనస్ సైన్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో ఏది కరెక్ట్ అంటున్నారు. చెక్ చేద్దాం ఒకసారి, మీరు జాగ్రత్తగా గమనించండి. మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ప్లేస్లో మైనస్ పెట్టాలి, మైనస్ ప్లేస్లో ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు దీనికి నేను బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ చేయాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి 8 / 2 చేసామనుకోండి 4 వచ్చుద్ది, 8 × 4 చేస్తే 32 వచ్చుద్ది, 11 + 6 చేస్తే 17, 17 - 32 చేస్తే ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి, కానీ ఇక్కడ పాజిటివ్లో ఉంది. అంటే ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఇది ఎలిమినేట్ అయిపోద్ది, ఇది ఎలిమినేట్ అయిపోద్ది. అంటే ఆన్సర్ ఇదేనా అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఏం చేయాలి, ఇప్పుడు నేను మైనస్ ఉన్న చోటన ఇంటూ పెట్టుకోవాలి, ఇంటూ ఉన్న చోటన ఏం చేయాలి, మైనస్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి, బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ చెక్ చేయాలి. చెక్ చేయండి, చూడండి 6 / 1 అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది మనకి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 15 × 4 చేస్తే ఎంత వస్తుంది, 60, అవునా కదా. 60 - 3 చేసామనుకోండి, 60 - 3 చేస్తే 57, 57 + 6 చేస్తే 63. సరిపోయింది కదా, సరిపోయింది. కాబట్టి అప్పుడు ఏం పెట్టాలి, నేను ఓన్లీ టూ రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా, ఓన్లీ 2, ఆప్షన్ 1, ఓకేనా. ఓన్లీ 2 రైట్ ఆన్సర్. నేను మీకోసం ఈ క్వశ్చన్ టైం ఇస్తాను చూడండి. ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు, అర్థమైందా. ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి, ఎన్ని గణాలు ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8, 9, 10, 11 చెప్పాలి. ఒకసారి గమనించండి. ఫస్ట్ మీరు చూస్తే కనుక ఇలా ఇది చూడండి, అంటే దీని స్ట్రైట్గా వెళ్తే కనుక, అంటే దీని స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక దీని కిందకి ఇక్కడ 1, దీని కింద 2, దీని కింద ఇంకోటి, అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, దీని కింద ఒకటి ఉంటుంది, దీని కింద ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం 3 వస్తాయి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒకటి, దీని వెనకాల ఒకటి, అంటే ఇక్కడ మొత్తం 2 ఉంటాయి. ఇక్కడ మీ అందరికి కనిపించిపోయిన డైరెక్ట్గా ఇక్కడ ఎన్ని అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1, ఓకేనా. అంటే బేస్లో చూస్తే 3, 2, 1 అంటే 3 + 2 + 1. ఈ బేస్లో ఎన్ని ఉన్నాయి అంటే లాస్ట్ బేస్మెంట్లో ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి, అవునా. ఇప్పుడు ఇది చూడండి, ఇది దానిపైన చూడండి, దానిపైన మీరు చూసుకుంటే కనుక జాగ్రత్తగా గమనించండి. ఇది చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ ఒకటి, దీని వెనకాల ఒకటి, అంటే ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, ఇది ఒకటి, దీని వెనకాల ఒకటి, అంటే ఇక్కడ 2 వస్తున్నాయి, అవునా కదా. మరి ఇక్కడ డైరెక్ట్గా కనిపించిపోతుంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, అవునా కదా. అంటే 2 + 1 ఇక్కడ ఎన్ని అంటే ఇక్కడ 3 ఉన్నాయి, 3
అవునా కదా, 2 + 1 3. అలానే పైన ఒకటి మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ పైన ఎంత అంటే 1. అలా మొత్తం మీద ఎన్ని అంటే 6 + 3 + 1 ఎన్ని అంటే 10. అర్థమైందా? దీంట్లో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంటే 10 రైట్ ఆన్సర్. ఓకేనా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా? 10 రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇలా చెక్ చేసుకోండి, ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకటి, దీని కింద ఒకటి, దీని కింద ఒకటి, అలా మొత్తం 3 ఉంటాయి. ఇక్కడ ఇదొకటి, దీని కింద ఒకటి, మొత్తం 2 ఉంటాయి. ఇక్కడ 1 ఉంది. 3 + 2 + 1 చేసి 6. ఈ పైన ఏమో ఇక్కడ దీని వెనకాల ఒకటి 2, ఇది ఒకటి 1, 2 + 1 చేసి 3, పైన 1, మొత్తం 6 + 1 + 3 చేసామనుకోండి, మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. ఎస్, 10 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇందులో మనం ఆడ్గా ఉన్నది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆడ్గా ఇక్కడ చూడండి ఒకసారి. RST అన్నప్పుడు ఇక్కడ +2 ఉంది. T నుంచి W అన్నప్పుడు TUVW, అవునా కదా, ఇక్కడ +3 జరిగింది. P నుంచి S అన్నప్పుడు PQRS అంటే ఇక్కడ +3 జరిగింది. S నుంచి V అన్నప్పుడు STUV, ఇక్కడ కూడా +3 జరిగింది. చూడండి, ఇక్కడ వేరువేరుగా జరిగాయి. నెక్స్ట్ దాన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఎవరు డిఫరెంట్ చెప్పొచ్చు. A నుంచి D అన్నప్పుడు ఇక్కడ +3 జరిగింది. D నుంచి G అన్నప్పుడు ఇక్కడ కూడా +3 జరిగింది. అంటే ఆబ్వియస్లీ అప్పుడు ఎవరు డిఫరెంట్ అంటే వీళ్ళే డిఫరెంట్, అవునా కదా. A నుంచి D అన్నప్పుడు +3, D నుంచి G అన్నప్పుడు ఇక్కడ కూడా +3, అవునా కదా. అంటే ఇక్కడ +3 జరిగాయి, +3 జరిగాయి, అక్కడ కూడా +3 ఇక్కడ మాత్రం +2 జరిగాయి. అందుకని ఈ 4 ఆప్షన్స్లో ఎవరు డిఫరెంట్గా ఉన్నారు, ఎవరు భిన్నంగా ఉన్నారు అంటే సింపుల్, ఏది అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డైస్కి సంబంధించింది. ఇక్కడ ఓపెన్ డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఓపెన్ డైస్. ఓకేనా, ఇక్కడ మీకు నీట్గా ఓపెన్ డై కనిపిస్తుంది. ఇందులో వాళ్ళు ఏమడుతున్నారు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇందులో వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏమిటంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు హెచ్కి ఆపోజిట్లో ఎవరున్నారు అంటున్నారు. నీట్గా చూడొచ్చు. ఇలాంటి డైస్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఉండేవి ఆపోజిట్ అని చెప్పాం మనం. ఆల్టర్నేట్గా అంటే హెచ్కి ఆల్టర్నేట్ ఎవరు? ఎస్. అంటే దాని మీనింగ్ హెచ్కి ఆపోజిట్ ఎవరు? హెచ్కి ఆపోజిట్ ఎవరంటే ఎస్. ఓకేనా, హెచ్కి ఆపోజిట్ ఎవరు? ఎస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది సిలాజిజంకి సంబంధించిన క్వశ్చన్. సమ్ జంగల్ ఆర్ గ్రీన్. చూడండి, సమ్ జంగల్ ఆర్ గ్రీన్. నెక్స్ట్, నో బ్లూ ఈజ్ గ్రీన్. నో బ్లూ ఈజ్ గ్రీన్, అవునా కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కన్క్లూషన్ చెప్దాం. చూడండి, నో గ్రీన్ ఈజ్ బ్లూ. నో గ్రీన్ ఈజ్ బ్లూ. గ్రీన్కి బ్లూకి మధ్యలో నో ఉంది. ఎస్, ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ గ్రీన్ ఆర్ జంగల్. చూడండి, గ్రీన్కి జంగల్కి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది. ఎస్, అండ్ ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్, నో జంగల్ ఈజ్ బ్లూ. జంగల్కి బ్లూకి మధ్యలో లైన్ కనపట్టలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ సెకండ్ రైట్ ఆన్సర్స్. అర్థమైందా? ఫస్ట్ సెకండ్ రైట్ ఆన్సర్స్. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. 1 మరియు 2 అనుసరిస్తాయి. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఎనాలజీకి సంబంధించి. లయన్ డెన్. లయన్ డెన్ అంటే ఏంటి? సింహము గుహ, అవునా కదా. లైన్ ఉండే ప్లేస్ని ఏమని పిలుస్తామంటే డెన్ అని పిలుస్తాము, అవునా కదా. లైన్ ఏదైతే నివాసిస్తుందో దాన్ని మనం డెన్ అని పిలుస్తాము. మనం అంటప్పుడు వెబ్ అని దేన్ని పిలుస్తాము? వెబ్ అని. వెబ్ ఎవరిది? అవునా, చెప్పాలి. వెబ్ ఎవరిది? డెన్ అంటే లైన్ ఉండే ప్లేస్ని డెన్ అంటాము. వెబ్ ఏది ఉండేది? వెబ్ ఎక్కడుంటే చెప్పండి. వెబ్లో ఎవరుంటారు? స్పైడర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక మీరు చేయాల్సి ఏమిటంటే ఈ రెండిట్లో ఒక లాజిక్ ఫాలో అవుతుంటుంది. ఆ లాజిక్ ఏంటి తెలిస్తే సేమ్ అలాంటి లాజిక్ ఫాలో అయ్యే ఆప్షన్ ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. 286, 456, 340, అలానే 347, 592, 490. ఇప్పుడు అక్కడ మీరు జాగ్రత్తగా గమనించి లాజిక్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. లాజిక్ ఏమిటి అని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ 286, 456. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూస్తే కనుక ఎంత వస్తుంది? 170 డిఫరెన్స్ వస్తుంది, అవునా కదా. 170, అవునా. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూస్తే 170 వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూడండి. వీళ్ళ మధ్య డిఫరెన్స్ 347, 592. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ ఎంతో? డిఫరెన్స్ 245 డిఫరెన్స్ వస్తుంది, అవునా కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే కనుక ఈ 170ని డబల్ చేస్తే, డిఫరెన్స్ని డబల్ చేస్తే 340.
ఈ 245ని కూడా మనం డబల్ చేస్తే మనకి 490, అవునా కదా? ఈ 245ని మనం డబల్ చేస్తే 490, ఓకేనా? అలా ఇక్కడ మనకు లాజిక్ ఏమని తెలిసింది అంటే డిఫరెన్స్ తీసుకుని ఆ వచ్చిన డిఫరెన్స్ని ఇంటూ 2 చేస్తే మనకి ఈ థర్డ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ డిఫరెన్స్ తీసుకుని వచ్చిన వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. మరి సేమ్ టు సేమ్ అలా ఎక్కడ ఫాలో అవుతుందో చెక్ చేయాలి. 456 666 డిఫరెన్స్ చూసామనుకోండి ఎంత వస్తుంది మనకి 210, అవునా కదా? డబల్ చేస్తే 400 కాదు 420 వచ్చుద్ది, అంటే ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలానే 782 907 చెక్ చేసామనుకోండి 230 రాదు డబల్ చేసిన తర్వాత, అవునా కదా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 198 279 చేస్తే 81 వచ్చుద్ది. ఈ డిఫరెన్స్ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 81 వచ్చుద్ది. 81 డబల్ చేస్తే 162 సరిపోతుంది కదా? ఎస్, ఆప్షన్ 3 సరిపోతుంది, ఓకేనా? ఆప్షన్ 1 రాంగ్ సరిపోట్ల, ఆప్షన్ 2 రాంగ్ సరిపోట్ల, ఆప్షన్ 4 కూడా రాంగ్. మనకు కావాల్సిన విధంగా సరిపోయేది ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. స్కూటర్, వెహికల్, పెన్సిల్ ఏమవుద్ది అంటున్నారు. స్కూటర్ని మనం ఏమని పిలుస్తామంటే వెహికల్ అని పిలుస్తూ ఉంటాము. అలానే పెన్సిల్ ఏమని పిలవచ్చు? దీన్ని పెన్ అని పిలవాలా, స్టేషనరీ అని పిలవాలా, రైట్ అని పిలవాలా, లెడ్ అని పిలవాలా? స్కూటర్ని వెహికల్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం, అవునా కదా? స్కూటర్ ఈజ్ ఎ వెహికల్. అలానే పెన్సిల్ అనేది ఏమిటి? పెన్సిల్ అనేది రైటా? తప్పు. లెడ్డా? తప్పు. పెన్నా? తప్పు. పెన్సిల్ని మనం ఒక స్టేషనరీ ఐటమ్, ఇప్పుడు మనం స్టేషనరీ షాప్లోకి వెళ్ళి పెన్సిల్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అవునా కదా? అలా పెన్సిల్ అనేది ఏంటంటే స్టేషనరీ ఐటమ్ అనమాట. సో అందుకని ఆన్సర్ ఏమవుద్ది ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. బ్లడ్ రిలేషన్, ఓకేనా? ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయండి. హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఐ. హెచ్ ఐ యొక్క సోదరుడు. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. ఐ ఈజ్ ద సన్ ఆఫ్ జే. జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ? తెలుగులో చదువుతున్నాను. హెచ్ ఐ యొక్క సోదరుడు, జీ యొక్క సోదరుడు హెచ్ యొక్క సోదరుడు, ఐ జే యొక్క కుమారుడు, ఐ ఈజ్ సన్ ఆఫ్ జే, అవునా కదా? ఐ జే యొక్క కుమారుడు, ఓకే? ఐ జే యొక్క కుమారుడు. నెక్స్ట్ జే యొక్క సోదరుడు కే. అప్పుడు మనల్ని ఏమంటున్నారంటే జే జీకి ఏమవుతారు అని అంటున్నారు అన్నమాట, ఓకేనా? జే జీకి ఏమవుతారు? జీ యొక్క సోదరుడు హెచ్. జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్, ఓకే? చూడండి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్ కమెంట్ చేయాలి. హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఐ. హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఐ, ఇంతే కదా? హెచ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఐ. నెక్స్ట్ జీ ఈజ్ బ్రదర్ ఆఫ్ హెచ్. జీ ఎవరంట? బ్రదర్ ఆఫ్ హెచ్. హెచ్ వాళ్ళ బ్రదర్ అంటే సేమ్ జనరేషన్. ఐ ఈజ్ సన్ ఆఫ్ జే. ఐ ఎవరంట? కొడుకు. ఎవరికి కొడుకు? ఐ జేకి కొడుకు, కానీ జే మెయిలా ఫీమేలా తెలీదు. జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. జే ఎవరంట? సిస్టర్. ఎవరికి సిస్టర్? కేకి సిస్టర్, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుతున్నారు వాళ్ళు? హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ? హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ? జే అనే వాళ్ళు జీకి ఏమవుతారు? సింపుల్, మీరు చూడొచ్చు. వీళ్ళందరూ ఎవరంటే బ్రదర్స్, అవునా కదా? వాళ్ళ మదర్, అవునా కదా? అంటే ఇప్పుడు జే జీకి ఏమవుతారంటే మదర్, తల్లి అవుతారు. అర్థమైందా? వీళ్ళందరూ ఏంటంటే తోడబుట్టిన వాళ్ళు, సిబ్లింగ్స్. వీళ్ళ పైన ఫీమేల్ పర్సన్ కాబట్టి తల్లి అవుతారు. అర్థమైందా? జే ఈజ్ మదర్ ఆఫ్ జీ. జే ఎవరు? జీకి జే ఎవరంటే మదర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 8a 7 ఈక్వల్ టు 56, 9a 11 ఈక్వల్ టు 99, దెన్ 16a 15 ఏమవుద్ది అంటున్నారు. సింపుల్ ఇక్కడ ఏ అంటే ఏంటో మనకు తెలియాలి. 8 × 7 చేస్తే 56 వచ్చుద్ది, 9 × 11 చేస్తే 19 వచ్చుద్ది. అంటే దాని మీనింగ్ ఏ బదులుగా మనం మల్టిప్లై చేయాలి. అలా ఇక్కడ ఏకి బదులుగా మనం మల్టిప్లై చేస్తే 16 × 15 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 240 వచ్చుద్ది. నెక్స్ట్ డీసెంట్ అంటే ఏమని చెప్తున్నారంటే VPGEGF అని చెప్పారు. మరి ఎనర్జీకి కోడ్ ఏమవుతుంది అని అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ డీసెంట్ నుంచి VPGEGF ఎలా వచ్చింది చూడండి ఒకసారి. డి నుంచి వి రావడానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా? అందుకని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఈ లాజిక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. డికి +2 చేసామనుకో ఎఫ్ వచ్చుద్ది. ఈకి +2 చేసామనుకోండి జీ వచ్చుద్ది. సికి +2 చేసామనుకోండి ఈ వచ్చుద్ది. ఈకి +2 చేసామనుకోండి జీ వచ్చుద్ది. ఎన్కి +2 చేసామనుకోండి పి వచ్చుద్ది. టీకి +2 చేస్తే వి వచ్చుద్ది. అంటే ఏంటంటే రివర్స్ జరిగింది ఇక్కడ. అంటే రివర్స్లో, అంటే ఇవన్నీ రివర్స్లో వెళ్ళి +2 +2 +2
ఫస్ట్ దానికి లాస్ట్, సెకండ్ దానికి సెకండ్ లాస్ట్, థర్డ్ దానికి థర్డ్ లాస్ట్, అలా. కానీ లాజిక్ ఏంటంటే +2 లాజిక్. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు ఈకి +2 చేస్తే లాస్ట్కి వెళ్ళిపోవాలి, ఈకి +2 చేస్తే లాస్ట్కి వెళ్ళిపోవాలి, అవునా కదా. ఈకి +2 చేస్తే లాస్ట్కి వచ్చేయాలి. ఈకి +2 చేస్తే లాస్ట్ అంటే లాస్ట్ ఏం రావాలి, అప్పుడు జీ రావాలి, అవునా కదా. మళ్ళీ ఎన్కి +2 చేస్తే పి రావాలి. నెక్స్ట్ ఈకి +2 చేస్తే ఏం రావాలి, జీ రావాలి. ఆర్కి +2 చేస్తే టీ రావాలి, అవునా కదా. జీకి +2 చేస్తే ఐ రావాలి, అవునా కదా. వైకి +2 చేస్తే ఏ రావాలి. చూడండి, AITGPS, AITGPG, AITGPG, AITGPG. అర్థమైందా. ఇక్కడ ఆపోజిట్, ఫస్ట్ది లాస్ట్కి వెళ్ళిపోతుంది, సెకండ్ది సెకండ్ లాస్ట్కి వస్తుంది, థర్డ్ది థర్డ్ లాస్ట్కి వస్తుంది. లాజిక్ ఏమిటంటే జస్ట్ +2 లాజిక్. అర్థమైందా. సో ఆన్సర్ ఏమవుద్ది, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిరీస్ చూడండి ఒకసారి, నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అందరూ కమెంట్ చేయాలి. 2, 4, 7, 11, 16 నెక్స్ట్ ఏం వచ్చుద్ది అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి 2కి 4, 7, 11 అంటే స్లోగా వెళ్తుంది. అందుకే డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ చూస్తే +2, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే +3, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే +4, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే +5. మరి అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, +6. 16 + 6 చేస్తే 22, అవునా కదా. 16 + 6 చేస్తే 22. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి, 22 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది పేపర్ ఫోల్డింగ్ కట్టింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది పేపర్ ఫోల్డింగ్ కట్టింగ్ సంబంధించి నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్. ఇది ఫటాఫట్ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు చాలా ఈజీగా. చూడండి ఒకసారి, ఫస్ట్ పేపర్ ఇలా ఉంది, దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత పైకి ఇలా ఫోల్డ్ చేశారు, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు, ఇలా కటింగ్ చేశారు. కటింగ్ చేస్తే ఏమవుద్ది అంటున్నారు. కటింగ్ చేసి ఓపెన్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే ఇది వెనక్కి ఓపెన్ చేసినప్పుడు ఇలాంటివి ఏం మనకు రావు ఇక్కడ, అవునా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటివి ఏం రావు మనకి. ఎస్ ఆర్ నో డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు ఈజీగా. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు, రింగ్ బాక్సింగ్ ఎనాలజీకి సంబంధించి. రింగ్ బాక్సింగ్, మరి రింగ్ ఏమిటి అంటున్నారు. బాక్సింగ్ జనరల్గా మీరు చూస్తే కనుక రింగ్ లోపల జరుగుతుంటుంది బాక్సింగ్, అవునా కదా. రింగ్ లోపల బాక్సింగ్ జరుగుతుంటుంది. మరి రింగ్లో ఏం జరుగుతుంటుంది, రింగ్లో ఏం జరుగుతుందో చెప్పాలి. రింగ్లో అథ్లెటిక్స్ జరుగుతాయా, స్కేటింగ్ జరుగుతుందా, బ్యాడ్మింటన్ జరుగుతుందా, క్రికెట్ జరుగుతుందా. మీద తెలుసు బ్యాడ్మింటన్ ఏమీ రింగ్లో జరగదు, అవునా కదా. క్రికెట్ కూడా మీకు తెలుసు రింగ్లో జరగదు. అసలు రింగ్ అంటే ఏంటో ఫస్ట్ కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు, అవునా కదా. బట్ మీద తెలుసు క్రికెట్ ఎక్కడ జరుగుతుంటుంది, అవునా. బ్యాడ్మింటన్ ఎక్కడ జరుగుతుంటుంది, బ్యాడ్మింటన్ కోర్టులో జరుగుతుంటుంది, క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంటుంది. అథ్లెటిక్స్ కూడా మీరు చూడొచ్చు. ఇవి కూడా మీరు చూస్తే కనుక, ఇవన్నీ మీరు చూస్తే ఇవి కూడా స్టేడియంస్లో గ్రౌండ్స్లో జరుగుతుంటాయి కదా. రింక్ ఏంటంటే స్కేటింగ్, అర్థమైందా. రింక్ ఏంటంటే ఐస్తో మొత్తం అంతా ఫామ్ అయ్యి ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో, లార్జ్ స్పేస్ ఐస్తో ఫామ్ అయ్యే దాన్ని మనం రింక్ అని పిలుస్తుంటాము. దాంట్లో ఏం జరుగుతుంటుందంటే స్కేటింగ్ జరుగుతుంటుంది, అర్థమైందా. నెక్స్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించి ఇక్కడ మనకి 3 ఇచ్చారు. ఒకటి ఇంజనీర్, ఒకటి లాయర్, ఇంకోటి మ్యారీడ్ కపుల్. ఇంజనీర్, లాయర్, మ్యారీడ్ కపుల్ ఈ మూడిట్లకి అనుగుణంగా ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ మనం చెప్పాలి. ఇంజనీర్, లాయర్, మ్యారీడ్ కపుల్ మీరు చెప్పాలి. ఇంజనీర్, లాయర్, మ్యారీడ్ కపుల్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇంజనీర్లు కొంతమంది లాయర్ అవ్వచ్చు, అవునా కదా. కొంతమంది ఇంజనీర్లు లాయర్స్ అవుతూ ఉంటారు కదా. ఇంజనీర్ అయిన వాళ్ళు లాయర్ అవ్వకూడదని రూల్ ఏం లేదు కదా. ఇంజనీరింగ్ చదువుతూ కొంతమంది లాయర్స్ కూడా అవుతూ ఉంటారు. ఇంజనీరింగ్తో పాటు లాయర్ కూడా చేస్తారు. అంటే కొంతమంది ఇంజనీర్స్ లాయర్స్ కూడా అవుతారు. అలానే ఇంజనీర్లో కొంతమంది మ్యారీడ్ కపుల్ ఉంటారు, లాయర్స్లో కూడా కొంతమంది మ్యారీడ్ కపుల్ ఉంటారు. అంటే దాని మీనింగ్ మన బొమ్మ ఎలా ఉండాలి. మరి ఇలాంటి బొమ్మ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి అంటున్నారు. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి, ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటో చూడండి ఒకసారి. OLR REZ UXH XQP నెక్స్ట్ ఏం రావాలి. OR అంటే ఇక్కడ ఏం చదువుతుంది చూడండి +3, RU అంటే +3, UX అంటే +3. దీనికి +3 చేస్తాను అనుకోండి ఏ రావాలి, అవునా కదా. ఎక్స్కి +3 చేస్తే ఏ రావాలి. ఏ ఎక్కడ ఉంది, ఏ లేదు, ఏ ఉంది. నెక్స్ట్ L నుంచి E అంటే -7, E నుంచి X అంటే -7, X నుంచి Q అంటే -7, మళ్ళీ Q నుంచి -7 చేయాలి.
క్యూ నుంచి -7 చేయాలి. చూడండి, క్యూ నుంచి -7 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? క్యూ నుంచి -7 చేస్తే క్యూ రాదు, ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది, అవునా కదా? క్యూ నుంచి -7 చేస్తే మన క్యూ రాదు కదా, అవునా? మరి క్యూ ఎలిమినేట్ అయిపోతే ఇంకా జే ఉంది, ఎల్ ఉంది. మరి క్యూకి -7 చేస్తే ఎల్ వస్తుందా? క్యూకి -7 చేస్తే ఎల్, క్యూ -7 చేస్తే రాదు, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏది? ఏజేఎక్స్ రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మీరు చూస్తే కనుక ఆడ్ వన్, భిన్నంగా ఉన్నది ఏంటో కనుక్కోవాలి. ఫిజియాలజీ బాడీ, పెడాలజీ ఫిషెస్, ఎంటమాలజీ ఇన్సెస్ట్, సినోగ్రఫీ మూన్. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫిజియాలజీ అనేది స్టడీ ఆఫ్ బాడీ కాదు, పెడాలజీ ఫిషెస్ కాదు, ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, సిలినోగ్రఫీ స్టడీ ఆఫ్ మూన్ కాదు, మూన్ మీద దానికి సంబంధించి ఏదైతే జరుగుతుందో దాన్ని సిలినోగ్రఫీ అంటాం. అని ఇక్కడ దీంట్లో డిఫరెంట్ ఏమిటి అంటే ఎంటమాలజీ ఇన్సెక్ట్స్, ఎందుకంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ మనం ఏం పిలుస్తామంటే ఎంటమాలజీ అని పిలుస్తాము. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఎంటమాలజీ. ఇన్సెక్ట్స్ గురించి చదివేదాన్ని ఎంటమాలజీ అని పిలుస్తాము. ఆప్షన్ 3 దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ది చూడండి ఒకసారి, ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. 8 నుంచి 128 ఎలా వచ్చిందో చూడండి లాజిక్, అలానే 16 నుంచి 256 ఎలా వస్తుందో చూడండి. ఈ రెండింటిలో లాజిక్ అని తెలిస్తే ఆ లాజిక్ ప్రకారం 176 అనేది ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్పగలుగుతాము. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ లాజిక్ అని తెలియాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక 16 into 16 చేస్తే 256, అలానే 8 into 16 చేస్తే 128. మరి దాని ప్రకారం ఇక్కడ కూడా ఇంటూ 16 చేస్తే 176 వచ్చింది. అంటే దాని మీనింగ్ 176ని డివైడ్ బై 16 చేస్తే మన ఆన్సర్ రావాలి కదా. ఆన్సర్ ఏమిటంటే 11. అర్థమైందా? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.